అందరికీ నమస్కారం. ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా కూడా ఏదో ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడని, ఆయన ఏదో గతంలో భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి ఇంకా కూడా ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి అని పుస్తకాలు వేసినటువంటి ప్రబుద్ధులు 6 పైసల అవినీతి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రుజువు చేయలేకపోయారు. అనేక తప్పుడు కేసులు పెట్టి చేతులెత్తేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు, ఇసుక అన్నారు, అన్నిట్లో కూడా పూర్తిగా చేతులెత్తేసి కోర్టులో అక్షింతలు వేయించుకొని ప్రజా కోర్టులో కూడా చీత్కారాలు ఎదుర్కొంటూ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన వీరు చేసేటటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడు గనక ప్రజలు అతి త్వరలోనే అతన్ని గద్దె నుంచి దింపబోతున్నారు గనక ఏదో ఒక రకంగా ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం, ఏది చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం. మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళ కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టకాయలు వేయించుకున్నాడు ఆయన. కోర్టులు కూడా కొట్టేశాయి. వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు, తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడలకు సంబంధించి ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వాళ్ళ భాగస్వామ్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో మన దేశంలో ఏర్పాటైన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం చేసుకుని ఒక ఎంఓయూ కుదుర్చుకుని హైదరాబాద్ నగర చుట్టుపక్కల వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములలో కేటాయించినటువంటి భూములలో క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానివ్వండి, ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళతో మరి ఒప్పందం చేసుకుని దాదాపుగా 1-2 కాదండి, 700 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా, ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజీ భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని వెనక ఏదో భారీ కుంభకోణం దాగుంది,
అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది. దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి, దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారు. కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపులపైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని 2 కోర్టులు, ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఏది ఏసీబీ కేసుకి సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్కి సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జ్ వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు.